సిటీలో మరోసారి భూములు అమ్మేందుకు సిద్ధమైంది హెచ్ఎండిఏ. కోకాపేట, మూసపేటలో 43.64 ఎకరాలు ల్యాండ్ను వేలం వేయనుంది హెచ్ఎండిఏ. నియోపోలిస్ లేఅవుట్లలో 27, గోల్డెన్ మైల్లో 1.98, మూసపేటలో 14 ఎకరాలకు ఆక్షన్ వేయనుంది. ఈ నెల 17న రాయదుర్గంలో ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించి నవంబర్ 24 నుంచి ఈ వేలాలు షురూ చేయనుంది. హెచ్ఎండిఏ మరోసారి భూముల వేలానికి రెడీ అయింది. ఈసారి ఏకంగా 43.64 ఎకరాల్లో మెగా వేలం నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల టీజీఐఐసి రాయదుర్గం దగ్గర నిర్వహించిన భూముల వేలానికి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఎకరం 177 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో మిగిలిపోయిన 27 ఎకరాలు, గోల్డెన్ మైల్ లేఅవుట్లో 1.98 ఎకరాలు, మేడ్చల్ జిల్లా మూసాపేట వై జంక్షన్ దగ్గర 14.66 ఎకరాలు వేలం వేయాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. అంతర్జాతీయ సంస్థలు భారీ నిర్మాణదారులను దృష్టిలో ఉంచుకుని ఈ వేలం నిర్వహిస్తుంది. ఒక్కో ప్లాట్ 1.98 ఎకరాల నుంచి 5.31 ఎకరాల వరకు ఉంది. 2023లో కోకాపేటలో భూములను వేలం వేయగా ఎకరానికి 100.75 కోట్లు పలికింది. ఈసారి కూడా దానికి మించి ధర పలికే అవకాశం కనిపిస్తుంది. తాజా వేలానికి బిడ్డింగ్ లోనే సర్కారు వారి పాటను కోకాపేటలో ఎకరానికి 99 కోట్లు, గోల్డెన్ మైల్ లేఅవుట్ లో 70 కోట్లు, మూసాపేటలో 75 కోట్లుగా నిర్ణయించారు. ఈ ప్లాట్ల వేలంతో 5,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ హంగులతో లేఅవుట్ ఒకవైపు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓఆర్ఆర్, మరోవైపు రాయదుర్గం ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉండటంతో నియోపోలిస్ లేఅవుట్లలో భూములకు భారీ ఎత్తున ధర పలికే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఎయిర్పోర్ట్ కి కూడా 20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండటంతో దేశ విదేశీ బడా కంపెనీలు ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైరైజ్ బిల్డింగ్ల కోసం అంతర్జాతీయ స్థాయి హంగులతో ఈ లేఅవుట్ రూపుదిద్దారు. ఇక్కడ భూములను 4 ఎకరాల నుంచి 5.31 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లుగా ఏర్పాటు చేశారు. గతంలో నియోపోలిస్ లేఅవుట్లలో ప్లాట్లను పొందటానికి అంతర్జాతీయ వ్యాపారులు, దిగ్గజ రియల్టర్లు, డెవలపర్లు పోటీ పడ్డారు. ఈసారి కూడా అదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 2021లో 1 నుంచి 5 ప్లాట్లను విక్రయించగా 2023లో 6 నుంచి 14 ప్లాట్లను అమ్మారు. తాజాగా జరిగే వేలంలో 15 నుంచి 20 నంబర్ల ప్లాట్లను విక్రయించనున్నారు. ఈ నెల 24, 28, డిసెంబర్ 3, డిసెంబర్ 5 తేదీల్లో వేలం పాటలు జరగనున్నాయి. ఇందుకోసం ఈ నెల 17న రాయదుర్గం లోని టీ హబ్ లో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్ లో ప్లాట్లను కొనుగోలు చేసే వారికి ఆకాశమే హద్దుగా ఎన్ని ఫ్లోర్లైనా నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తారు. ఈ లేఅవుట్ లో అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. 300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. 40 ఎకరాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. ఇందులో సైక్లింగ్ ట్రాక్స్, 45 మీటర్ల వెడల్పైన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలను కల్పించారు. అలాగే కమర్షియల్, రెసిడెన్సీ, ఎంటర్టైన్మెంట్ అవసరాలకు భవనాలు నిర్మించుకునేందుకు అనుమతించనున్నారు.